పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో భోగి వేడుకలు ఘనంగా జరిగాయి. బొలిశెట్టి కృష్ణదేవరాయలు, బొలిశెట్టి దేవి కుమార్తె బొలిశెట్టి చేతన ఇతిహాసాలను, పురాణాలను అవలీలగా చెప్పేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సంక్రాంతి శుభాకాంక్షలు. పండుగలలో పెద్ద పండుగ సంక్రాంతి. మనం జరుపుకునే పండుగలన్నీ ఏదో ఒక దైవానికి సంబంధించినవే. కానీ సంక్రాంతి పండుగ మాత్రం పంటల పండుగ, రైతుల పండుగ, కళాకారుల పండుగ. ఈ పండుగకు మూల పురుషుడు రైతన్న. ఆరుగాలం పంట పొలాలలో శ్రమించిన రైతన్న పంట చేతికి రాగానే సంతోషంగా జరుపుకునే పండుగ. ధనుర్మాసంలో నెల రోజులు రోజుకొక పాశురం రచించిన గోదాదేవిని శ్రీరంగనాథుడు వివాహమాడింది కూడా ఈ భోగి రోజునే. ఇంతకు మించిన భోగం ఏముంటుంది? ఒక భక్తురాలు అంతటి భోగాన్ని పొందిన రోజును మనం భోగి పండుగగా నిర్వహించుకుంటున్నాం. అసలు సంక్రాంతి అంటే సంక్రమణం, మార్పు చెందడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వారాశి నుంచి ఉత్తర రాశిలోకి ప్రవేశిస్తారు. పుష్యమాసంలో హేమంత ఋతువులో శీత గాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకర రాశిలోకి మారగానే వచ్చే సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రమణం అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అని కూడా అంటారు. మనకు 12 రాశులు ఉన్నాయి. ఆ 12 రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో 12 సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటప్పుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి నెల ఒక్కొక్క సంక్రాంతి ఉంటుంది. మకర సంక్రమణం తర్వాత కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాశులలో సూర్యుడు కొనసాగినంత కాలము ఉత్తరాయణ పుణ్యకాలం. కర్కాటక రాశి నుండి సూర్యుడు ప్రవేశించిన దగ్గర నుండి మొదలై ఆ తరువాత సింహ, కన్య, తుల, వృశ్చికం, ధను రాశులు కొనసాగినంత కాలము దక్షిణాయనం. సంక్రాంతి రోజున సూర్యదేవుని ఆరాధన, పితృదేవతల ఆరాధన చేస్తారు. కనుమ పండుగ ఇది పశువులను గౌరవించే రోజు. మనది వ్యవసాయక దేశం. పాడికి, పంటల అభివృద్ధికి మూల కారణమైన గోవులను, ఎద్దులను పూజించడం మన సంస్కృతిలో భాగం. అలా పూజించి గోసంతతి దీవెనలు అందుకునే పండుగ కనుమ. కనుమ రోజున పశువులను ఎంతో అందంగా అలంకరించి పసుపు, కుంకుమలతో పూజలు చేస్తారు. కొన్ని ప్రాంతాలలో పొంగల్, పాయసం, పిండి వంటలు తయారు చేసి వాటికి తినిపించి కృతజ్ఞత చూపుతారు. మొత్తానికి ఈ పెద్ద పండుగలో తెల్లవారుజామున వచ్చే బుడబుక్కల వారు హరిదాసుల గోవిందనామ సంకీర్తనం, గంగిరెద్దులు, డూడు బసవన్నలు, జంగమదేవరలు, పిట్టల దొరలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు, ఇంటి లోపల కొత్త అల్లుళ్ళు, ఇలా ప్రతి ఊరు, ప్రతి ఇల్లు సంతోషంతో సంక్రాంతి సంబరాలలో మునిగి తేలుతుంది. సనాతన బంధువులందరికీ భోగ భాగ్యాలిచ్చే భోగి, సిరి సంపదలిచ్చే సంక్రాంతి శుభా